సింగర్స్ ఖతర్నాక్ కామెడీ షో నేను చేస్తే ఫన్ నేను చేస్తేనే ఫన్ అంటూ ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. తరినానా తరినానా తని తందన నానా తరినానా తరినానా తని తందన. నాకు ఉద్యోగం వచ్చింది. అవునా? నిజమా? ఎక్కడ? రాజశేఖర్ గారు గోటీల ఫ్యాక్టరీలోనా, ఆలీ గారు గాజుల ఫ్యాక్టరీలోనా, శివాజీరాజు గారు బ్యాండ్ మేళంలోనా, మను గారు మందుల షాప్ లోనా? కనక మహాలక్ష్మి గ్యాస్ ఏజెన్సీ. ఎంత వస్తుందండి? 10,000 వస్తుంది తెలుసా. మెట్లకి వెళ్తే 50 రూపాయలు ఎక్స్ట్రా, లిఫ్ట్ లో వెళ్తే 20 రూపాయలు ఇస్తారంట. తీసి పెట్టుకొని గ్యాస్ బండ్ మోతాడంట. మెట్లు ఎక్కితే 100, లిఫ్ట్ ఎక్కితే 20. రోహిణి, హాయ్. ఏంటి ఇలా వచ్చారు? మీ ఆయనకు జాబ్ వచ్చిందంటగా. ఏం జాబో? ఏదో జాబ్ వచ్చింది లేవే. ఏదో జాబే ఏంటో? బరువు బాధ్యతలు మోసే జాబ్ వచ్చింది. ప్రతి ఉద్యోగంలో బరువు బాధ్యతలు ఉంటాయి. ఏ జాబు? గ్యాస్ సిలిండర్లు మోసే జాబ్ వచ్చింది. మీ పర్ఫార్మెన్స్ కి జడ్జిలు కూడా ఇలా నవ్వితే బాగుండు. ఈసారి గ్యాస్ అయిపోతే బుక్ చేసుకుని అవసరం లేదే, నేను మొగడే వేస్తాడు. ఎందుకు ఇలా వచ్చారు చెప్పరే? ఏం లేదే, ఈ వీకెండ్ కిట్టి పార్టీ ఉంది. తలా 10,000 వేసుకొని పార్టీ చేసుకుంటున్నాం. నువ్వు వస్తావేమోనని. అది ఎక్కడ వస్తుందిలే అమ్మా, దాని మొగుడు నెలంతా కష్టపడితే వచ్చేదే 10,000. మర్యాదకి ఇక్కడి నుంచి. ఎప్పుడు చూడు ఎవరింట్లో ఏమవుతుందనే ఇలా గోలంతా. ఏంటి ఏదో చికాగ్గా ఉన్నావు, ఏమైంది? అపార్ట్మెంట్ లో ఆంటీలు అందరూ వచ్చి నా ఇంటి దగ్గర మీ ఆయన గ్యాస్ జాబ్ అంట కదా, మెట్లు ఎక్కితే 100 రూపాయలు, లిఫ్ట్ ఎక్కితే 20 రూపాయలు అంటున్నారు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అంట. పిలిచారా మనల్ని? నిన్ను పిలిచారు. నా మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం నిన్ను పిలవకుండా నన్ను పిలవడం ఏంటి? నేను వెళ్ళను, బుంగమూతి పెట్టుకుంటా. వెళ్ళకపోతే గ్యాస్ సిలిండర్లు ఎవరిస్తాడంట? గ్యాస్ సిలిండర్ సిలిండర్లు కావాలంటే పట్టుకెళ్ళు. ఎంత అవమానం జీవితంలో నేను రావు. ఇదిగో ఎల్లు 500 టిప్ అడిగావు కనుక మా అమ్మాలే వదిలే, మెట్లు అయి లేవు, మామూలుగా వెళ్ళు. దేవుడా కనికరించు, ఒక్క అవకాశం ఇవ్వు నాయనా. బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఇరాన్ కి ఇజ్రాయెల్ మధ్య యుద్ధం. ఇరాన్ కి ఇస్రాయేల్ కా ఈ యుద్ధం కారణంగా ఇండియాకి రావాల్సిన గ్యాస్ ఆగిపోయింది. ఇప్పుడు బుక్ చేసుకుంటే మినిమం 2-3 నెలలు పట్టే అవకాశం ఉంది. అందుకే ఉన్న గ్యాస్ ని చాలా జాగ్రత్తగా వాడుకోండి. ఏమండి ఎన్ని మెట్లు ఎక్కారో ఏంటో. ఆల్రెడీ ఇలాంటి రోజు దేవుడు ఇస్తాడని చెప్పే ఒక 20-30 సిలిండర్లు సైడ్ చేసి గూడెంలో దాచి పెట్టా. మన విశ్వరూపం ఏంటో చూపిద్దాం. ఇంకా పారా. ఫోన్ వస్తుందండి. హలో, హాయ్ ఎమ్మెల్యే గారు. ఏంటి మీ గ్యాస్ సిలిండర్ కావాలా? అయ్యో సారీ అండి, నేను మీకు ఇవ్వలేకపోతున్నాను. సరే సీఎం గారు ఫోన్ చేస్తున్నారు. సార్ సీఎం గారు. ఏపీనా తెలంగాణ? కర్ణాటకనే. సార్ బేగుతా ఆపే, తెలిసిపోద్ది కన్నడ రాదని. ఏమయ్యా రాకేష్, ఏ ఓనర్ గారు, పొద్దు నుంచి ఒకటే తలకాయ నొప్పి. కొంచెం గ్యాస్ ఇస్తే టీ పెట్టుకుంటానండి. లేదండి సారీ, వెళ్ళిపోండి. బండా అదే గ్యాస్ బండా అయిపోయింది. మండుతున్నట్టుంది. మొదటిసారి పేలింది. నీది ఒక్కసారి కూడా పేలలేదు. ఏంటి సంగతి ఇలా వచ్చారు? గ్యాస్ అయిపోయింది కదా, అన్నం పెడతారని. ఉడకబెడితే 25,000. 25,000? ఏమ్మా రోహిణి? ఏంటమ్మా బండా? నాకు కాస్త ఈ వడియాలు ఎప్పెట్టరాదు? పెంట్ హౌస్ ఉంది కదా, తయారుగా ఆరబెట్టి తెచ్చేసుకున్నావు. గ్యాస్ లేదని తెలీదా? రోహిణే, ఇంకో మాకే ముక్క లేకపోతే ముద్ద దిగదు. ఈ మటను ఉడకబెట్టిస్తావా? ఎంత ఉంది ఏంటి ఇందులో? 2 కిలోలమ్మా. 2 ఇప్పుడే ఉడకబెట్టి తెస్తాను, అక్కడే ఉండు. సార్ నా మటన్ ఉంది. ఆ మటన్ ఇస్తున్నాను. బటర్ ఇచ్చేయి.
ఇదిగో నీ మటన్ మొత్తం ఉడికిపోయింది. అవునమ్మా రోహిణి, నేను ఇచ్చింది 2 కిలోలు మటన్. ఉడికి ఉడికి పావు కేజీ అయిపోయింది. ఇప్పుడు ఏంటి? నాన్న ఆకలేస్తుంది, ఏం వంట చేసావరా? మటన్ అండి. మటనా? వేడి వేడి మటన్ ఇదిగోండి. ఆ, ఈ మటన్ అదే నీదే ఉండిపోయింది, ఇద్దామని తెచ్చానులే. నైట్ అయింది, పడుకుందాం రండి. నానా పడుకోండి, కిందే మనకి. ఇంట్లో దొంగ వచ్చాడు, చెప్తాయి. ఏమండి, ఇంక లేవచ్చు. లేవాల్సినప్పుడు లేవరు. మన ఇంట్లో రాత్రి దొంగ పడ్డాడు. దొంగపడ్డా? ఆడే పెద్ద తెలివైనడు అనుకుంటున్నాడు. ఆడికన్నా నేను తెలివైన దాన్ని. కొంపదీసి- డబ్బు నగలన్నీ నేను దాచేసా జాగ్రత్తగా. వజ్రాలు డైమండ్స్ అన్ని దాచానండి. అమ్మయ్యా అమ్మయ్యా. దాచావు. సిలిండర్ లేదే? గ్యాస్ లీక్ అయిందా? సిలిండర్ ఎత్తుకెళ్ళే దొంగ. దొంగ సిలిండర్లు ఎత్తుకెళ్ళాడు అంటే మళ్ళీ మీరు మెట్లెక్కాల్సిందేనా? నన్ను క్షమించండి. బంగారం ఇది దాచాను కానీ సిలిండర్లు దాచాలనే ఆలోచన రాలేదు. పోనీ దాచినా ఎక్కడ పెట్టుకుంటానండి నేను సిలిండర్ని? మళ్ళీ మీరు అదే 10,000. పద నువ్వు వెళ్ళు. ఎందుకు ఇంత లేక వచ్చేచ్చు కదా. ఏమండి, చివరిగా ఒక విషయం చెప్తానండి. తల్లి తన బిడ్డని కొన్ని నెలలు మోస్తుంది, తండ్రి తన కొడుకుని కొన్ని సంవత్సరాలు మోస్తాడు. కానీ నిత్య జీవితంలో అన్ని అవమానాలు మోస్తూ అందరికీ ఆనందాన్ని ఇస్తూ జీవితాంతాన్ని బరువును మోసేవాడే గ్యాస్ సిలిండర్ మ్యాన్. ద రెస్పెక్ట్. కృష్ణ భగవాన్ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? అద్భుతం. మీ ఇద్దరు పెర్ఫార్మెన్స్ అందరూ చాలా బాగా చేశారు. రాకేష్ చాలా బాగా చేశారు. మీరు కూడా చాలా, మీ పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. మనో గారు? చాలా బాగుంది రాకేష్, మంచి లైన్ తీసుకున్నారు, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. నీకు పెద్ద ఎసెట్ రోహిణి, అందరూ బాగా చేశారు. స్కిట్ ఫెంటాస్టిక్. మత్తెక్కిస్తోందిరా, పిచ్చెక్కిస్తోంది